బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్యకాలంలో రాళ్ల ఉప్పుతో చాలా పరిహారాలు వచ్చాయండి. అసలు ఎలాంటి పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుందంటారు ఈ రాళ్ల ఉప్పుతో? చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. అంటే ఈ రాళ్ల ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు లాల్ కితాబ్ అనేటటువంటి గ్రంథంలో, అంటే కలియుగ ధర్మంలో లాల్ కితాబ్ అనేటటువంటిది ప్రామాణిక గ్రంథంగా నిలిచింది. ఆ గ్రంథంలో చిన్న చిన్న పరిష్కార మార్గాలు, అంటే అతి సులువుగా చేసుకునేటటువంటి, ఇంట్లో చేసుకునేటటువంటివి కొన్ని పరిహారాలు అనేటటువంటివి అందజేయడం జరిగింది. అంటే ఏ గ్రహం బాగలేకపోతే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగిపోవడానికి ఎలాంటి పరిహారం, అందులో ఒకటే ఈ యొక్క రాళ్ల ఉప్పుతో చేసేటటువంటి పరిష్కార మార్గము అని చెప్పుకోవచ్చు. రాళ్ల ఉప్పుతో మనం సోషల్ మీడియాలో, యూట్యూబ్ దాంట్లో చాలా మట్టుకు చూస్తూ ఉన్నాం, చాలా వచ్చాయి. అది ఒక్కదానికి అని చెప్పలేము, దానికి అనేక రకాలైనటువంటి పరిష్కారాలు ఉంటాయి. ఇప్పుడు ఒక రాళ్ల ఉప్పుతో చేసేటటువంటి పరిష్కార మార్గాలు ఏంటి అంటే గనక, మనం ఇంటిని శుభ్రపరిచేటటువంటి రోజు మనం ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటాం. అలా కాకుండా మనం మామూలుగా నీటిలో ఒక చెంచాడు రాళ్ల ఉప్పును వేసుకొని ఇంటిని క్లీన్ చేసుకోవడం ద్వారా, శుభ్రపరచుకోవడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కూడా ఆర్థిక సమస్యలు దూరం అయిపోతాయి అని చెప్పేసి కూడా ఈ యొక్క విధానంతో కూడా ఈ యొక్క ఉప్పును, రాళ్ల ఉప్పును వాడుకోవచ్చు. అలాగే మనం ప్రతిరోజు వాహనాలలో తిరుగుతూ ఉంటాము. అలాగే వాహనాలు అని కార్ కానీ, బైక్ కానివ్వండి, అలాంటి వాహనాల్లో తిరిగేటప్పుడు ఒక పాకెట్లో, అంటే ఒక పేపర్లో రాళ్ల ఉప్పు, ఒక చిటికెడు రాళ్ల ఉప్పు తీసుకొని పాకెట్లో పెట్టుకొని ఆ బండిలో కానీ పెట్టుకోవడం ద్వారా ఈ వాహనానికి ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ విధంగా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు కానివ్వండి, లేదా కార్ లోన్లు కానివ్వండి, బైక్ లోన్స్ కానివ్వండి, విపరీతంగా కట్టేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎప్పుడు వాళ్ళకు లోన్స్ అనేటువంటి నిరంతరం కొనసాగుతుంటాయి. అలా లోన్స్ కట్టకుండా ఉండడానికి, అలాగే లోన్స్ అనేది తొందరగా క్లియర్ కావడానికి, అంటే వాహనాల మీద ఉన్నటువంటి ఏవైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో అవి క్లియర్ కావడానికి కూడా ఈ రాళ్ల ఉప్పుని మన కార్లో కానీ, బైక్లో కానీ పెట్టుకుంటే అలాంటి ఆర్థిక సమస్యలు దూరం అయిపోతూ ఉంటాయి. అలాగే భార్యాభర్తలు చీటికి మాటికి తరచుగా గొడవ పడుతున్నారు అనుకోండి, వాళ్ళ బెడ్రూమ్లో అటక పైననో లేదా బీరువా పైననో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసుకొని, ఆ రాళ్ల ఉప్పులో ఉన్నటువంటి గిన్నె ఆ అటక మీద కానీ, బీరువా మీద కానీ, ఏదైనా సెల్ఫ్లో కానీ పైన కనపడకుండా అక్కడ ఆ ప్రదేశంలో పెట్టుకున్నాం అనుకోండి, బెడ్రూమ్లో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే వాళ్ళకు నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది, సఖ్యత పెరుగుతుంది అని కూడా ఈ రాళ్ల ఉప్పు యొక్క పరిష్కారం చేసుకోవచ్చు. అలానే షాపులో కూడా పెడతారు కదండి, షాపులో పెట్టుకునేటటువంటిది కూడా రాళ్ల ఉప్పు కాదమ్మా. అది రాళ్ల ఉప్పు అంటే కనుక అది పటిక పెట్టుకుంటారు. మనం వైట్ గా ఉంటుంది, చాలా మంది దాన్ని రాళ్ల ఉప్పు అనుకుంటారు, కానీ అది రాళ్ల ఉప్పు కాదు, అది పటిక. అది పటిక అంటే గనక ఒక రాయి స్టోన్ మాదిరిగా కనిపిస్తుంది, వైట్ కలర్ లో ఉంటుంది. అది తర్వాత వైట్ కలర్ లో ఉంటుంది, అలాగే పింక్ కలర్ లో కూడా ఉంటుంది. ఆ స్టోన్ రెండు రకాలుగా ఉంటుంది. ఆ పటిక దేనికి పెట్టుకుంటారంటే గనక నరదృష్టి తగలకుండా, వ్యాపారం అభివృద్ధిలోకి రావడానికి, అలాగే షాపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా ఆ పటిక అనేటటువంటిది పెట్టుకుంటారు. ఆ సబ్జెక్టు వేరే. కానీ రాళ్ల ఉప్పు కూడా చాలా మంది ఏంటంటే వ్యాపార స్థలంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాళ్ల ఉప్పుని కాస్త నీళ్ళలో కలుపుకొని షాప్ శుభ్రపరచుకుంటే గనక నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రాకుండా ఎప్పుడూ కూడా మన షాప్కి పాజిటివ్ ఎనర్జీ అనేటిది గెయిన్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ రాళ్ల ఉప్పు అనేటిది ఎక్కువగా ఆర్థిక సమస్యలు దూరం అయిపోవడానికి, నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోవడానికి ఈ రాళ్ల ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కనుక ఇలా రాళ్ల ఉప్పుని వాడేటటువంటి పరిష్కారాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఇప్పుడు చెప్పినటువంటి విధంగా వాహనం కోసము, అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కొరకు, అలాగే అప్పుల బాధలు క్లియర్ అయిపోవడానికి. చాలామంది అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, చాలామంది అప్పుల సమస్య, చిన్న చిన్న అప్పులు, పెద్ద అప్పులు ఏం కాదు, చిన్న చిన్న అప్పులు, లోన్స్, బ్యాంక్ లోన్స్ కానివ్వండి, చిన్న చిన్న అప్పులు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు అప్పులు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉన్నట్టయితే ఈ రాళ్ల ఉప్పు ఒక పాకెట్లో పెట్టుకొని మీ పర్సులో పెట్టుకోండి.
మీ జేబులో నుంచి డబ్బులు ఖర్చు కాకుండా మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి విధంగా కూడా ఆ రాళ్ళ ఉప్పు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రాళ్ల ఉప్పు ద్వారా ఎన్నో రకాలైనటువంటి పరిష్కార మార్గాలు అంటే ఇప్పుడు ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా ఈ రాళ్ళ ఉప్పు ఉపయోగపడుద్దండి. తప్పకుండా ఉపయోగపడుతుంది. రాళ్ల ఉప్పు ద్వారా చేయవలసిన, ఎందుకంటే ఇది సముద్రంలో దొరికేటటువంటిది కాబట్టి సముద్రంలో దొరికే ఏ వస్తువైనా సరే మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుంది. ఇప్పుడు దాంట్లో దొరికే గవ్వలు, శంకులు, అలాగే వచ్చేసి ఈ గోమతి చక్రాలు, తాబేళ్లు, ఆ తర్వాత చిన్న చిన్న చేపలు, ఇవన్నీ కూడా సముద్రంలో దొరికేటటువంటి అంతులేని సిరి సంపదలు. ఇవన్నీ కూడా మనిషికి పాజిటివ్ ఎనర్జీని కలిగించేటటువంటివి. సముద్రంలో దొరికే ఏ వస్తువైనా సరే మనిషికి పాజిటివ్ ఎనర్జీతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటిది అని కూడా మనకు చెప్తూ ఉంటారు. శాస్త్రం నందు కొన్ని వస్తువులకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటివి, నెగిటివ్ని దూరం చేసేటటువంటి వస్తువులలో కూడా ఇప్పుడు గోమతి చక్రాలు పెట్టుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తాము. అలాగే ప్రతి ఇంట్లో శంఖం ఉండాలి. శంఖము మనకు విష్ణుమూర్తి స్వరూపంగా కూడా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి అది ఉండడం ద్వారా కూడా ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే రాళ్ల ఉప్పు అనేటటువంటిది కూడా ఏమవుతుంది అంటే కనుక అది మన ఇంట్లో కొన్నిటికి ఉపయోగించడం ద్వారా ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరం అయిపోతాము. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడానికి ఈ రాళ్ల ఉప్పు అనేటటువంటిది మనిషికి మంచి పరిహారము. మనిషి అందరికీ కూడా ఉపయోగించుకోవచ్చు. రూపాయి ఖర్చు కాదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. చిన్నవాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, సాదా సీదా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇదొక పరిష్కార గ్రంథంలో ఇచ్చినటువంటి పరిష్కారం. దీనికి అనేక రకాలైనటువంటి నియమాలు, అనేక రకాల పద్ధతులు చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఎవరి ఇంట్లోనైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఈ విధంగా పరిష్కారం చేసుకుంటే తప్పకుండా మీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే.